హై వ్యూస్. ఈరోజు పోతిన మహేష్ అనబడే గతంలో జనసేన అధికార ప్రతినిధిగా ఉన్నాడు. మరి పోస్ట్ ఏమిచ్చారు నాకు ఐడియా లేదు. బట్ పలు సందర్భాలలో ఈ పోతిన మహేష్ అనబడే వ్యక్తి హైలైట్ అవుతూ ఉంటాడు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. మన పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు, నాగబాబు ఈ ముగ్గురు తర్వాత అధికార ప్రతినిధులు నాకు కూసంపుడు శ్రీనివాస్ గారు మిత్రులే, ఆయన తెలుసు. అండ్ నేను డిబేట్లో ఉన్నప్పుడు నాకు ఎప్పుడైతే రాయపాటి అరుణ అనే టచ్ అవ్వలేదు, కానీ హెచ్ఎంటీలో ఉన్నప్పుడు కానీ ఈటీవీలో ఉన్నప్పుడు కానీ. బట్ ఆ తర్వాత నేను కొంచెం డిబేట్స్ దూరం జరిగిన ఓన్ ఛానల్స్ పెట్టుకున్న తర్వాత సోషల్ మీడియా కానీ రిమైనింగ్ నేను కావ్యాస్ మీడియా మందాలు ఇచ్చేటప్పుడు రిమైనింగ్ ఛాన్స్ ఇచ్చేటప్పుడు వీటికి ప్యారల్గా కొంచెం ఏంటంటే దీనికి కొంచెం రిలవెంట్గా ఉండేలాగా ఆమె వీడియో నాకు అనిపిస్తుంది పొలిటికల్గా. దాన్ని చెప్తే ఆమె చక్కగా మాట్లాడింది. సామోకాలు తెలుసు రాయపాటి అరుణ. ఇంకా మరి కొంతమంది ఉంటారు, ఇంకా వాళ్ళు వచ్చేసి జనసేన పేరు చెప్పిన హడావుడి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు ఏంటి అంటే, ఇప్పుడు ఒక రాజకీయ పార్టీతో మనం ఉన్నామయ్యా, మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? ఈ పార్టీలో మనం ఉన్నా, రేపు రోజు వేరే పార్టీలోకి వెళ్ళినా మనల్ని వీళ్ళకి చూపేటట్టు ఉండకూడదు అవతల వాళ్ళు. బండ్ల గణేష్ అనే వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నా అన్నాడు. దీనికి ముందు నాకు అసలు ఏ రాజకీయాలు వద్దు, నాకు అందరూ ఒకటే అన్నాడు. దానికి ముందు వచ్చేది కాంగ్రెసే, రాసుకో, కాంగ్రెస్ రాకపోతే 7 o'clock బ్లేడ్తో 4 కోసుకుంటా అన్నాడా? మరి నాకు కరెక్ట్గా ఏం కోసుకుంటాడు ఐడియా లేదు, కానీ గొంతు కోసుకుంటా అన్నాడా డోంట్ నో. బట్ 7 o'clock బ్లేడ్తో కోసుకుంటా అన్నాడు. ఇంకా అంతా కూడా ఎప్పుడెప్పుడు 2018 అసెంబ్లీ ఎన్నికలో రిజల్ట్ వచ్చిందని ఎదురు చూస్తూ ఉన్నారు. రిజల్ట్ వచ్చి రాగానే ఈవెన్ గెలిచినట్టు అన్న టీఆర్ఎస్ వాళ్ళు, అతను బీఆర్ఎస్ పేరు మార్చారు విషయం, వాళ్ళు సైతం వాళ్ళ ఆనందం కన్నా ముందు రేపు బండ్ల గణేష్ ఎక్కడ ఉన్నాడు చూడండి రా బాబు, చచ్చిపోయేటట్టున్నాడు అని కొంతమంది. ఈ కాంగ్రెస్లో ఉన్నప్పుడు కొంతమంది ఈ బండ్ల గణేష్ లాంటి వాళ్ళు ఓవర్ యాక్షన్ చేశారా, ఎక్కడున్నాడు చూడండి రా ముందు కోద్దామని చెప్పేసి వీళ్ళు. ఇక రిమైనింగ్ సోషల్ మీడియాలో ఉంటుంది ట్రోలింగ్ చేసేవాళ్ళు, మీమ్స్ చేసేవాళ్ళు చాలా రీగిపోయారు. ఎంతగా అంటే ఐ థింక్ సర్కార్ వారి పాట కాదు, మహేష్ బాబు సినిమా, అందులో సరిలేరు నీకెవరు అనుకుంటా, అందులో ఐ థింక్ క్యారెక్టర్ పెడతారు బండ్ల గణేష్ది. అక్కడ కూడా ఈ బ్లేడ్ టాపిక్ తీసుకొస్తారు. అది ఎందుకంటే సమయం ఉంటుంది. ఈవెన్ ఒక ఇంటర్వ్యూలో కూడా బ్లేడ్ టాపిక్ తీస్తే ఆ టాపిక్ ఎందుకన్నా వదిలేయండి అని చెప్పుకున్నాడు. స్టార్టింగ్లో వచ్చేసి ఏంటి మరి కాంగ్రెస్ ఓడిపోయింది, మరి బ్లేడ్తో కోసుకుంటున్నారా అది ఇది అన్నప్పుడు, ఊరుకోండి అన్నీ అన్నవన్నీ చేసేస్తాం ఏంటి, రాజకీయం అన్నాక 1,00,000 అంటాం, అంత మాత్రాన్ని ఏంటిది, కరెక్ట్గా వదిలేండి టాపిక్ వదిలేండి అని చెప్పేసి అన్నాడు. సో ఆ రోజు బండ్ల గణేష్ అంత ఆవేశంతో అంత కాన్ఫిడెంట్తో ఆయన అన్నటువంటి మాట ఏదైతే ఉందో అది జరగనప్పుడు ఆయన ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేసేలాగా అయిపోయింది. తర్వాత ఆయన తెలుసుకున్నాడు రాజకీయాలు ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి ఏంటని. ఇప్పుడు పోతిన మహేష్ మొన్నటి వరకు ఈ విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించేసి జనసేన సంబంధించి ఇన్ఛార్జిగా ఉంటూ అన్నీ చూసుకుంటా ఉన్నాడు. పలు ఛానల్స్లో నాకు తెలిసి అధికార ప్రతినిధి అన్నట్టుగా డిబేట్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా ఉన్నాడు. ఇతనికి సంబంధించి ఈరోజు న్యూస్ నేను చూసి నిజంగా షాక్ అయ్యా. అవునా ఎట్ట అన్నాడు ఈ మనిషి ఏంటబ్బా అని. ఈమె రాయపడారని కూడా దీని కదా కౌంటర్ ఇచ్చింది, భలే నవ్వు వచ్చింది. చేతబడి చేసేవాడికి నల్లకోడి కావాలన్నట్టు జగన్ అనేవాడికి ఇది ఎదురెళ్ళినట్టున్నాడు. ఊరి అయ్యా ఎందుకు ఆ మనిషిని అట్టు వదిలేయండి, మళ్ళీ మన మీద వేస్తారు, ఎందుకంటే ఆ రోజేమో నాన్న సాగున తర్వాత బాబాయ్ హత్యని వాడుకున్నారు, ఇప్పుడు వచ్చేసి ఇతను చంపేసి మన మీద వేస్తారు అయ్యా, మన పార్టీ అసలే పొత్తులో భాగంగా ఉంది, మన పని మనం చేసుకుందాము, ఇటువంటి కోట్లంతా బయటకు వెళ్తే మనకు మంచిది, సరైనటువంటి వాళ్ళు 2024 ఈ ఎన్నికలు అయిన తర్వాత హ్యాపీగా బెస్ట్ పని చేసుకుంటూ వెళ్ళిపోతామని చాలా చక్కగా చెప్పింది ఆమె. నాకు ఆమె నచ్చుతుంది. ఆమె మాట్లాడే మాటలు కావచ్చు, వ్యవహరించే విధానం కావచ్చు, కౌంటర్ చేసే స్టైల్ కావచ్చు. మేబీ ఆమెకు అన్నటువంటి చాలా సీనియర్స్ ఉన్నటువంటి వాళ్ళని డిబేట్లు ఇవన్నీ చేసి ఉండొచ్చు. బట్ ఈమె వచ్చేసి చాలా లౌకికంగా మాట్లాడతారు ఈమె. అసలు ఇప్పుడు ఈమె అరుణ మాట్లాడిన దానిలో కూడా నాకు భలే నవ్వు వచ్చింది. ఎక్కడంటే చేతబడి చేసేవాడికి నల్లకోడి ఎదురెళ్ళినట్టు ఈ పోతిన మహేష్ వెళ్ళాడు వైసీపీలోకి, ఏకంగా కత్తి అవసరం అయితే కత్తుల దగ్గరికి ఇతను వెళ్ళాడు రా బాబు అన్నట్టుగా ఇది చెప్పుకుంటూ వచ్చింది. వదిలేనట్టు ఆయన ఇంకేం అనొద్దురా బాబు అన్నారు. ఇందుకు ఏమంటున్నారు అతన్ని, కొబ్బరి బొండాల కత్తి ఎక్కడ తీసుకోనరా అంటున్నారు. ఎందుకు? కొద్ది రోజుల క్రితం ఇప్పుడు
నేను జనసేన జెండాను కాదని వేరే పార్టీ జెండాని కనుక మోస్తే పట్టుకుంటే నా చేతిని కొబ్బరి బొండ నరికే కథతో నరికేయండి అని చెప్పేసి అన్నాడట. ఎంత పెద్ద స్టేట్మెంట్ అండి అది. ఇప్పుడు గన్నవరంకి సంబంధించి ఎమ్మెల్యే ఉన్నాడు, మరి ఆయన రాజీనామా యాక్సెప్ట్ చేశారు అయితే నాకు ఐడియా లేదు, వల్లభనేని వంశీ. అతను కూడా మొన్న మధ్యలో అసలు బుద్ధునుడు ఎవడన్నా జగన్ పార్టీలోకి వెళ్తారా, అదొక పార్టీయా అన్ని జగన్ కానీ ఆ పార్టీ గొరాతి గొరగా మాట్లాడాడు. చివరికి ఆ పార్టీలో కదా వెళ్ళాడు. రాజకీయాల్లో అదే అంటారు, శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అని. అంతెందుకండి బాబు, రోజే ఉన్నారు కదా. టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అంటే డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి పర్సన్ విత్ ఎగ్జాంపుల్స్. వైసీపీలోకి వెళ్ళగానే రాజశేఖర రెడ్డి దేవుడయ్యాడు. ఏ రాజశేఖర రెడ్డిని అయితే అనడం అట్లా అన్నదో ఆమె, ఇప్పుడు అతను ఆమెకి రాజశేఖర రెడ్డి దేవుడయ్యాడు. ఎందుకంటే ఆ పార్టీ స్టాండింగ్ అది అంతే. అంతెందుకు జూపుడి ప్రభాకర్ ఎవరో ఉండే, ఆయన వచ్చి టీడీపీ హయాంలో ఏదో పోస్ట్ కూడా ఏదో తీసుకున్నాడు వైసీపీ నుంచి వచ్చేసి, మరలా ఇప్పుడు వైసీపీకి వెళ్ళిపోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే రాజకీయాల్లో ఈ పార్టీలు మారే వాళ్ళని చూస్తే చీ అనిపిస్తూ ఉండేది నాకైతే. సీరియస్లీ చీ అనిపిస్తూ ఉండేది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నావారయ్యా, ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ తగ్గట్టు నువ్వు మాట్లాడు. ఆ మాట్లాడినప్పుడు నీ పార్టీ సిద్ధాంతాలు తగ్గట్టు నువ్వు మాట్లాడి ప్రజల మేలు కోసం నువ్వు మాట్లాడితే ఓకే. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది లేగ్గాళ్ళు, ఆడవాళ్ళైనా మొగలైనా ఏమనుకోవద్దు, కొంతమంది లేగ్గాళ్ళు, గలీజ్గాళ్ళు, చిల్లరగాళ్ళు అడ్డదిడ్డంగా బూతులు తిడతారు, ఘోరాతి ఘోరంగా స్టేట్మెంట్లు ఇస్తారు. నేను పార్టీ మారితే నా తల నరకండి, నా చేయి నరకండి, నా కాలు నరకండి, నా పేక నరకండి, ఇలా రకరకాలుగా. ఎందుకంటే నేను పార్టీకి వేరే అభిమాని, పార్టీకి వేరే విధేయుడిని, నాకు పార్టీయే కన్నతల్లి, రకరకాలుగా మాట్లాడతారు. మళ్ళీ వేరే పార్టీకి సంబంధించి ఘోరగా మాట్లాడతారు మరలా. దెన్ ఏదో ఒక సందర్భంలో వీళ్ళకి టికెట్ రాకపోతేనో, వీళ్ళు అనుకునే వాళ్ళకి టికెట్ ఇవ్వకపోతేనో, దెన్ అనుకునే ఇన్సిడెంట్ ఇది జరిగితేనో, రాజకీయం అన్న తర్వాత ఆల్వేస్ మనం బెస్ట్ జరుగుతారు అనుకోవడానికి లేదండి. ఒడిదుడుకులు ఉంటాయి, బేర్ చేయాలా, లేదా మూసుకొని కూర్చోవాలా, లేదంటే పక్క వెళ్ళిపోవాలి అంతే. బట్ ఇష్టమైన మాట్లాడినాం అనుకోండి, ఏమైంది, పార్టీ మారగానేనో లేదన్నప్పుడు ఈ పార్టీ కదా మనం సైలెంట్ అయినామో అప్పుడు వచ్చేసి మనం ఉండే విధానాన్ని బట్టి మనకి వాళ్ళ రెస్పెక్ట్ ఇవ్వడమా, లేదన్నప్పుడు ఏకి పారటం చేస్తారు జనం. ఇప్పుడు ఇతని విషయంలో అదే అయింది. ఇప్పుడు పొత్తులో భాగంగా ఉన్నప్పుడు ఆ సీట్ను వచ్చేసి బీజేపీ వాళ్ళకి ఇచ్చారయ్యా. బీజేపీ సుజనా చౌదరి పోటీ చేస్తున్నాడయ్యా. దానికి కమ్మోళ్ళు అంటూ ఈ వైసీపీ వాళ్ళు ఏదైతే అంటారో అది మొత్తం అంట మొదలెట్టాడు, కులాన్ని పట్టుకొచ్చాడు, పొత్తు ధర్మాన్ని విస్మరించేసి ఏదో చేస్తూ ఉన్నాడు. జనసేన ఎంత కష్టపడి రేపు గెలిచిన తర్వాత నీకు ఏదో ఒక విధంగా వచ్చేలాగా వాళ్ళు చూస్తారు కదా, ఆ రకం ఉండొచ్చు కదా అనుకుంటే అబ్బే కాదు, ఇప్పుడు ఏదో జరిగిపోవాలి. ఏం జరిగింది? మన స్థాయి ఏంటో తెలుసుకోకుండా, లేదంటే మనం కష్టపడ్డాం దానికి రిజల్ట్ వచ్చే సమయం ఉంది అన్నప్పుడు కొంచెం వెయిట్ చేయకుండా ఎట్టబడితే అట్లా మాట్లాడుతున్నా అప్పుడు జనాలు ఆటోమేటిక్ గతంలో ఏమన్నాడు ఏంటి తీనరా అంటారు. అలా ఇతను తీసుకు ఇప్పుడు ఈ రకం మాట్లాడుతున్నాను. సో వైసీపీలో జాయిన్ అయ్యాడు. వైసీపీలో జాయిన్ అయ్యి ఇంకా తర్వాత ఇంకేముంది, ఇంకా నోటికి పని చెప్పాడు, ఇంకా రకరకాల మాట్లాడుతున్నాడు ఈ మనిషి. సో ఫైనల్లీ వైసీపీలో జాయిన్ అయిన తర్వాత చేసేది ఏంటి, మెయిన్ తిడతమే కదా వాళ్ళు చేయాల్సింది. సో అదే చేస్తున్నాడు. అండ్ జగన్ అట రేపు గవర్నమెంట్ మంది వచ్చాక పోతిని మహేష్కి గౌరవం ఇస్తాము, ఆయనకి మంచి పొజిషన్ ఇస్తామని చెప్పేసి అన్నారట. ఆ పార్టీ గెలిచే పార్టీ అన్న. సీరియస్లీ ఇప్పుడు టీడీపీలో కానీ జనసేన నోళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక టికెట్ రాకపోతే వాళ్ళు స్టిల్ అలాగే ఉండి పార్టీ కోసం కష్టపడితే ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది. కాదు కూడదని వీళ్ళు కనుక వేరే పార్టీలోకి వెళ్తే, ఎస్పెషల్లీ వైసీపీ అక్కడికి వెళ్తే వాళ్ళ లైఫ్, పొలిటికల్ లైఫ్ ఎండ్ అయిపోయినట్టే లెక్క. అండ్ వాళ్ళని నమ్ముకుని వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళతో పాటు కనుక వెళ్తే వాళ్ళు అంత ఇబ్బందులు పడక తప్పదు. నేను చాలా ప్రాక్టికల్గా చెప్తుంది ఇదైతే.